Hello everybody, welcome back to Zesty Nimbu. This is Sri Rekha. Today on podcast with Amama, we are going to talk about some simple issues like how to take care of your health, how to take care of your house, how to take care of your kids. Namaskaram Amama. థ్యాంక్ యూ మళ్ళీ పాడ్కాస్ట్లోకి వచ్చినందుకు. ఈరోజు మనము అనుకున్నాం కదా, ఈ కరోనా వైరస్ వల్ల అందరం ఇంట్లోనే ఉంటున్నాము. సో ఈ టైంని మనం ఎలా సదుపయోగం చేసుకోవాలి దాని గురించి మనము అనుకున్నాం మాట్లాడదామని. సో మొదటిగా వస్తే మన బాడీని అంటే మన ఒంటిని ఎలా కేర్ తీసుకోవాలి, సో దాని మీద మీరు కొంచెం చెప్పండి. చాలా సంతోషం అమ్మా రేఖ, మళ్ళీ పాడ్కాస్ట్కి వచ్చి నేనేమో ఈ కరోనా ఎఫెక్ట్ మూలంగా మీరందరూ ఇంట్లో ఉండి మీరు ఈ విషయాలన్నిటిని గురించి కూడా నన్ను అడుగుతుంటే నాకు తోచిన విషయాలు చిన్న చిన్న విషయాలే అనుకో, నా అనుభవంలో ఉన్నటువంటి విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఏమా? ఓకే అమ్మమ్మ, మీరు బుక్ రాశారు కదా, మీ శాంతమ్మ సలహాలు అని చెప్పేసి. వెరీ నైస్. శాంతమ్మ సలహాలు ఇది ఎప్పుడు రాశారు అమ్మా? ఈ బుక్ లో ఏమేమి ఉన్నాయి? సో ఇవన్నీ చెప్పండి. ఆంధ్ర మహిళా సభ వాళ్ళు సాక్షరతా భవన్ అని దాని గురించి, అంటే ఏంటి, ఈ పల్లెటూళ్ళల్లో అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళందరి కోసం కూడా ఒక ప్రాజెక్ట్ లో పెట్టారన్నమాట దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. పెట్టినప్పుడు కొంతమంది పిలిచారు, అప్పుడు నన్ను కూడా పిలిచారు. ఎందుకు పిలిచారో నాకు తెలియదు. పిలిస్తే అందులో 300 మందిని పిలిస్తే అందులోనేమో 25 పుస్తకాలు ప్రింట్ అయ్యాయి. 25 పుస్తకాలు ప్రింట్కి అంటే సెలెక్ట్ అయ్యాయి. అందులో 3 పుస్తకాలే ప్రింట్ అయ్యాయి. అందులో ఇది ఒక పుస్తకం. ఇది 25 పేజీల పుస్తకం ఇది. ఇందులో నాకు అంత మన ఆడవాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే నేను ఎన్నుకున్నాను. పెద్ద పెద్ద విషయాల గురించి నేను మాట్లాడలేదు. మన ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు, ఒళ్ళు, మనస్సు అన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఇంటి శుభ్రతను ఎలా పాటించాలి, మనం ఇంటికి వస్తే ఎవరినైనా ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నాకు తోచినంత మట్టికి ఏదో చిన్న చిన్నగా రాశాను అనమాట. దానికే నేను శాంతమ్మ సలహాలని పేరు పెట్టుకున్నాను. ఇది చాలా తేలికైనటువంటి భాష మూలంగా పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి అక్షర జ్ఞానంలో నేర్పడానికి కూడా వీలవుతున్నప్పుడు మేము పల్లెటూళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పేవాళ్ళం అనమాట. ఈ చిన్న చిన్న అక్షర జ్ఞానాన్ని కలగజేసి దాన్ని పాఠాల కింద చెప్తూ ముందర పాఠం చెప్పడం, దాన్ని అక్షరాలలోకి మార్చి ఎలా రాసుకోండి అని చెప్పడం అలా కూడా చేస్తుంది వాళ్ళ కొంతమంది. సో దీంట్లో ఇప్పుడు మనం మొదటిగా ఒంటికి ఎలా కేర్ తీసుకోవాలి, సో దాన్ని ఆ టాపిక్ మీద చెప్పండి. ఒంటికి ఎలా శుభ్రత, ఒంటి శుభ్రత ఎలాగా? శరీర శుభ్రత. శరీర శుభ్రత అంటే ప్రతిదీ కూడా మనం వేరే మందుల మీద కానీ వేరే విదేశీ విధానాల మీద కానీ మనం ఎప్పుడూ కూడా ఆధారపడకూడదు. ఎందుకంటే అవి ప్రతి దాంట్లోనూ కెమికల్స్ కలుస్తాయి. అవును. మన శరీరం కూడా మనకి ఏమిటంటే ఇది కూడా ఒక ఇల్లే. అవును. మనకి ఆ ఇల్లుని మనం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. శరీరం శుభ్రంగా ఉంటే మనసు శుభ్రంగా ఉంటుంది. మనసు శరీరం శుభ్రంగా ఉంటే ఇంటిని కూడా శుభ్రంగానే ఉంచుకుంటాం. అప్పుడు మనకి ప్రశాంతత కలుగుతుంది. ఏ విధమైనటువంటి అలజడులు ఉండవు. ఈ బీపీలు, షుగర్లు పెరిగిపోవడం ఇలాంటివన్నీ కూడా కొంత నిరోధించుకోవచ్చు. రాదని నేను చెప్పలేను, కానీ కొంత నిరోధించుకోవచ్చు. మన పరిసరాలు బాగున్నాయనుకో మనకి ఆహ్లాదకరంగా ఉంటాయి. మనం చూడడానికి విసుగ్గా ఆ ఇల్లు ఉందనుకో దాన్ని మనం చూడడానికి బాధగా ఉంటుంది. మన శరీరాన్ని కూడా మనం ఎప్పుడు అనారోగ్యపరంగా ఉంచుకున్నాం అనుకో ఇంట్లో వాళ్ళకి సుఖం లేదు, ఇంటికి వచ్చిన వాళ్ళకి సుఖం లేదు, మనకి సుఖం లేదు. కాబట్టి ఒంటి శుభ్రత అనగానేనమ్మా, ఇప్పుడు మనం సాధారణంగా నీళ్లు పోసుకుంటాం, స్నానం చేస్తుంటాం కదమ్మా. చేసుకునేటప్పుడు తొందరగా అయిపోతుంది అని చెప్పి సబ్బు తోముకుంటాం. సబ్బు తోముకుంటే అదేముంది, నురుగు పైన నురుగు వస్తుంది, కానీ లోపల ఉండేటటువంటి మురికి మాత్రం అలాగే ఉంటుంది. అది మనకి కనిపించకుండా రోమాకూపాల్లో అలాగే ఉండిపోతుంది. కాబట్టి దాన్ని నివారింప చేసుకోవాలి అంటే మనం కొంచెం చిన్న గరిటెడు పాలల్లో ఒక 2 స్పూన్లు శనగపిండి కానీ పెసరపిండి కానీ ఏదైనా పర్వాలేదు, అది వేసి మెత్తగా కలుపుకొని అది ఒంటి నిండా పట్టించుకుని శుభ్రంగా దాంతో తోముకొని, కావాలంటే తర్వాత సబ్బుతో కూడా తోముకో, కానీ ఇలా తోముకోవడం వల్ల ఏమిటంటే శరీరం ఒక రకంగా మెత్తగా ఉంటుంది, తర్వాత ఒక రకమైనటువంటి నునుపు వస్తుంది, కాంతివంతంగా ఉంటుంది. దీనికి ఇంకా ఔషధీ గుణాలు అనేటటువంటివి చాలా ఉన్నాయి. మన వాళ్ళు ఈ నలుగు పిండిని
చేస్తారు. నలుగుపిండి అంటే మినపప్పు, బియ్యం గాని, పెసరపప్పు, బియ్యం గాని మెత్తగా పట్టించి పిండి పెడతారు. పెట్టి దాంట్లో తుంగముస్తలు, తర్వాత బావంసాలు, కస్తూరి పసుపు, వట్టివేళ్ళు, గంధం పొడి అంటే గంధం పొడి కూడా దొరుకుతోంది. గంధం పొడి, వట్టివేళ్ల పొడి, వేప పొడి ఇవన్నీ ఇప్పుడు పౌడర్లుగా దొరుకుతున్నాయి అవి. ఇదివరకు నేను కొట్టుకుని, జల్లించుకుని చేసుకునేదాన్ని. అలాగ అక్కర్లేకుండా ఇప్పుడంతా దొరుకుతున్నాయన్నమాట. బజార్‌లో దొరుకుతున్నాయి. నవాసార్ కొట్టు అంటే ఆయుర్వేదం మందుల కొట్టులో దొరుకుతున్నాయి. అవన్నీ తెచ్చుకొని శుభ్రంగా ఇవన్నీ కలిపి ఇంకా నేనేం చేస్తానంటే, అమ్మవారి మీద పూజ చేసినటువంటి గులాబీ పువ్వులు, సంపెంగ పువ్వులు వాటిలన్నిటిని ఎండబెట్టి, అదంతా గ్రైండ్ చేసి, ఆ పువ్వుల పొడి కూడా ఇందులో కలుపుతాను. కలిపి ఆ మొత్తం ఆ పొడి ఓకే. ఈ ఇదేంటిది నలుగుపిండి 2 కలిపి దాంతో అందరిని తోముకోమని చెప్తాను. నేను మాత్రం దాంతోటే తోముకుంటాను. దానివల్ల ఏమిటంటే శరీరానికి ఏ విధమైనటువంటి చిరుము, పొక్కులు ఇప్పుడు ఈ సాధారణంగా చాలా మందికి చూస్తున్నారు. ఈ పింపుల్స్ అని మొహం మీద ఒక వయసు అవును. వచ్చేటప్పుడు వస్తుంది. ర్యాషెస్ లాగా, పింపుల్స్ లాగా వస్తుంది. రావడం అలాంటివి ఏవి కూడా ఉండదు, తగ్గుతుంది. తర్వాత అది కూడా కాంతివంతంగా ఉంటుంది. ఆ కస్తూరి పసుపు చాలా మేలు చేస్తుంది. కస్తూరి పసుపు అని మన మామూలు పసుపు కాదు అది. కస్తూరి పసుపు అని ప్రత్యేకంగా ఉంటుంది. దాంతోటి తయారు చేస్తుంటాననమాట నేను. తయారు చేసి అయిపోయినప్పుడల్లా మళ్ళీ ఆ పొడులన్నీ తీసుకొచ్చి దీంతో చేసి తయారు చేస్తుంటాను. ఇక తలకి ఇప్పుడు ఎంత మనకు అది దొరకదు కాబట్టి శనగపిండి లేకపోతే పెసరపిండి తోటి పాలు వేసుకొని చేసినా, పసుపు వేసుకొని కొంచెం పసుపు వేసాం. కనీసం అలాగైనా చేస్తే శరీరం ఏమో ఇలాగా పెట్లిపోయినట్టు, డ్రైగా అయిపోయినట్టు ఉండదు. మెత్తగా ఉంటుందనమాట. ఒక రకమైన కాంతివంతంగా ఉంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుందనమాట శరీరం. చేసి చూడు నీకే తెలుస్తుంది. చేసి చూడు. ఇవన్నీ నీకు ఇక్కడ దొరకకపోతే మన ఇండియా వచ్చినప్పుడు పట్టుకెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ ప్రత్యేకించి అక్కడ దొరికేటటువంటి పదార్థాలు అవి ఉన్నాయి కాబట్టి పాలుంటుంది, శనగపిండి ఉంటుంది. దాంతో నువ్వు చేసుకోవచ్చు. అలా కాకుండా సరే తలకి కూడానేమో షాంపూలు వాడేస్తున్నారు. ఈ షాంపూలు వాడడంతోటి ఏమవుతుందంటేను చిట్లిపోతుంది. ఆ జుట్టుందే కొసలు కొసలు చిట్లిపోతున్నాయి. దానికి కూడా ఒక మార్గం ఉంది. ఏమిటంటే మామూలుగా షీకాయ ఇదివరకు మేము ఉడకబెట్టుకునేవాళ్ళం కాయలు తెచ్చి. కుంకుడుకాయలు కొట్టి రసం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు పౌడర్‌లు వస్తున్నాయి అన్నిటికిని. ఆ పౌడర్‌లు జల్లించి షీకాయ పొడి గాని, కుంకుడుకాయ పొడి గాని అందులో కొంచెం మన గోరింటాకు పొడి కూడా దొరుకుతోంది. ఆ గోరింటాకు పొడి వేసి కలుపుకొని పల్చటి బట్టల్లోనేమో దాన్ని వడపోసేసి రాత్రే మెంతులు నానబోసి అన్ని మెంతులు నానబోసి ఆ మెంతుల్ని కూడా దాన్ని రుబ్బి అందులో కలుపుకొని పెట్టుకుంటే మీరేదో కండిషనింగ్ అదే కండిషనరో ఏదో అంటారు చూడు. అదంతా కూడా జుట్టుకి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. జుట్టు మెరుస్తుంది. మెత్తగా ఉంటుంది. జుట్టొచ్చేస్తుంది. ఓహోహో! అంత జుట్టొస్తుంది, ఇంత జుట్టొచ్చేస్తుందని ఏదో ఫేస్‌బుక్‌లో చెబుతారు గానీ, ఎంతొస్తుందో నాకు తెలీదు. ఆ శరీర పరిస్థితిని బట్టి, శరీరంలో ఉండే ఆరోగ్యాన్ని బట్టి వస్తుంది గానీ, పాడవకుండా మాత్రం ఉంటుంది. జుట్టు చిట్లిపోదు. త్వరగా ఊడిపోదు. ఉన్నది జాగ్రత్తగా ఉంటుంది. అందుకోసం ఈ శ్రద్ధ కూడా పాటించడం అవసరం. దీనికి కొంత టైం ఇన్వెస్ట్ చేయాలి మీరు. అంటే పొడి తెచ్చుకోవాలి, జల్లించుకోవాలి, ఒక డబ్బాలో పోసుకోవాలి. మెంతులు కూడా పౌడర్ దొరుకుతుంది. దాన్ని కూడానేమో మీరు మొత్తం కలిపేసుకొని నీళ్ళలో కలుపుకున్న తర్వాత దాంట్లో స్ట్రెయినర్‌లో దాన్ని స్ట్రెయిన్ చేసేసి, ఆ వాటర్ తోటి నువ్వు రుద్దుకు చూడు. ఎంత బావుంటుందో నీ జుట్టు తెలుస్తుంది. వచ్చేసి ఇల్లు గురించి. సో ఇల్లుని ఇల్లు ఎలా మనము పరిరక్షించుకోవాలి? ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా, ఇలాంటి చాలా ఇంపార్టెంట్. వైరస్‌లన్నిటిని ఆపడానికి మనం చేయగలిగింది మనం చేయాలి ఇంట్లో. చేయాలి. చేతనైనంత మట్టికి మనకి ఉన్న జాగాని బట్టి 4 మొక్కలు పెంచుకోవాలి నాన్న ముఖ్యంగాను. అవును. మొక్కలు పెంచుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి ప్రాణవాయువు వస్తుంది. రెండోది కళ్ళకి పచ్చగా కనిపిస్తుంది. దానివల్ల పాజిటివ్ ఎనర్జీ అంటారు చూడు, అదేమో బాగా పెరుగుతుంది. దాంతోటి ఏంటంటే ఇంట్లో ఎంత తక్కువ జాగా ఉన్నా, తక్కువ నీళ్ళలో పెంచుకున్నా సరే, మామూలుగా మట్టి నేలలు ఉన్నట్టయితే మట్టి నేలలోనే సరే 4 మొక్కలు పెంచుకోవాలి. ముఖ్యంగా ఇంటికి లక్షణం అది. అవునా? చెట్లు దగ్గరకొచ్చేసరికి ఎలాంటి చెట్లు పెంచుకోవాలి? అంటే చిన్న చెట్లైనా పెద్ద పెద్ద చెట్లు పెంచక్కర్లేదు గానీ, పెంచే చెట్లలో ఏవి ఇంపార్టెంట్? ఏవి ఇంపార్టెంట్ అంటే ఓ మల్లె చెట్టు పెంచుకోవచ్చు.
ఈ క్రోటన్ మొక్కల్లో దాని వల్ల ఎంత ఇది ఉందో నాకు తెలియదు, చెప్తూ ఉంటారు కానీ నాకు దాని వివరం తెలియదు. ఓ మల్లె చెట్టు పెంచుకో, ఓ చెమేలి చెట్టు పెంచుకో, ఓ నేల ఉన్నట్టయితే ఓ పారిజాతం చెట్టు పెంచుకో. పర్యావరణాన్ని అంతటినీ కూడా రక్షిస్తుంది ఆ పువ్వుల వాసనకి. ఒక నైట్ క్వీన్ చెట్టు పెంచుకో, ఆ వీధి వీధంతా కూడానేమో ఆ నైట్ క్వీన్ పువ్వులతోటి మంచి వాసన వస్తుంది. దాంతో ఏంటంటే నీకు తులసి గాలిలో తులసి తప్పకుండా ఇంటికి ఇంటికి లక్షణం అంటేనే తులసి. తులసి గుమ్మంలో ఉండాలి. అదేమిటంటే ఆవిడ దైవ స్వరూపం కాకుండా కూడా ఆవిడలో తులసి ఆకులో గాని, తులసి కాండంలో గాని మొత్తం ఆ చెట్టే దైవ స్వరూపం. చాలా ఔషధీయమైనటువంటి గుణాలు దానికుంది. దాన్ని మనం ఎప్పుడూ పరిరక్షించుకుంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ, తులసి పూజ చేయడానికే కాకుండా మనని కూడా రక్షిస్తుందావిడ. అయితే ఈ చెట్లను మనం పూడ్చుకోవాలి. చెట్లు ఎక్కడెక్కడున్నాయో చిన్న చిన్న చెట్లనైనా సరే తెచ్చుకొని మనం నెమ్మదిగా దానికి శ్రద్ధ పట్టి, దానికి చీడపీడలు రాకుండా చూసుకొని, చేతనైతే కొంచెం కొంచెం ఎరువు వేసుకొని, కొంత శ్రమ పడాలనుకో. శ్రమ పడ్డా కూడా నీకు ఆనందాన్నిస్తుంది. అవును. చెట్టును పెంచితే ఆ ఆత్మతృప్తి వేరు, ఆ ఆనందం వేరు. అంచేత చెట్లు పెంచుకోవడం. ఇల్లు చాలా పరిశుభ్రంగా పెట్టుకోవాలమ్మా. దుమ్మె ధూళి లేకుండా జాగ్రత్తగా ఓపిక పడి వారానికి ఒకసారైనా దులుపుకోవాలి. ఎక్కడ పెట్టుకున్నటువంటి వస్తువు అక్కడ జాగ్రత్తగా ఉండేటట్టుగా ఉండాలి. ఇంటికి లక్షణం ఏమిటంటే ఎక్కడైనా 4 పుస్తకాలు ఉండాలి చదువుకోవడానికి. అది ఇంటికి వెరీ గుడ్. లక్షణం. అవును. ఇంట్లో పుస్తకాలు లేనటువంటి ఇల్లు అది శూన్య గృహంలా ఉంటుంది. అంటే అవును. ఏదో పేపర్ తెప్పిస్తాము, లేకపోతేనేమో ఏదో పత్రికలు తెప్పిస్తాము అంటే ఓ పుస్తకాలు కావు. కొన్ని పుస్తకాలు పెట్టుకోవాలి. పుస్తకాలు ఉన్నట్టయితే ఆ ఇంటికి నిండుతనం వస్తుంది. కరెక్ట్. ఉండవలసిన చోటల్లా వస్తువు ఉండాలి. తర్వాత మనం కూడా ఎక్కడ తీసింది అక్కడ పెట్టడం, ఎక్కడ మ ఉపయోగించుకున్న దగ్గర తిరిగి వెంటనే అక్కడ పెట్టడం అనేటటువంటి విషయాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నందువల్ల ఏంటంటే చూడ్డానికి బావుంటుంది. మనకి అవసరానికి ఆ వస్తువు ఎక్కడుందో గబుక్కుని తెలుస్తుంది. అందుకోసం ఇంటి శుభ్రం అంటే ఇంకా బోలెడు విషయాలున్నాయనుకో. అన్నిటినీ మనం శుభ్రంగా ఉంచుకోవడంలో మనకి శ్రద్ధ, ఓపిక, తర్వాత కోరిక ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇంకా డెకరేషన్ అంటావు, డెకరేషన్ డబ్బుల్ని బట్టి, తర్వాత అది కూడా మనం పెట్టగలిగిన స్థాయిని బట్టి ఉంటుంది. ఏదైనా ఓ మనం 2 గదులున్నాయనుకో, ఆ 2 గదుల్లో ఉన్న అక్కడ మనకి టేబుల్ లేదు, టీపాయ్ లేదనుకో, ఏదో అట్టపెట్టో లేకపోతే ఓ ఆహ్, ప్యాకేజీ డొక్కో దాన్ని పరిచి, శుభ్రమైన బట్ట దాని మీద పరిచి, ఓ గ్లాసులో పోసి 4 పువ్వులు, 4 ఆకులు దాని మీద పెట్టు. ఆ! నేను అలాగే చేసుకునేదాన్ని అరకులో ఉన్నప్పుడు. రైట్. ఆ అది పువ్వుని దానివల్ల చూస్తేనే చాలా బావుంటుంది ఆహ్లాదంగా కంటికి. ఉంటుందన్నమాట. వాసన కూడా అలా వస్తుంది. ఉంటుంది. పిల్లలు చదువుకునే గదిలో కూడా ఆ పువ్వులు ఓ ఫ్లవర్ వాజ్‌లో గాని, గ్లాసులో గాని పోసి పెట్టినట్టయితే వాళ్ళకి కూడా అది చూడడం, దానితోటేమో వాళ్ళు కొంత పాజిటివ్ ఎనర్జీని వాళ్ళేమో గెయిన్ చేయడం అలవాటవుతుంది. దాంతోటి కూడా వాళ్ళకి కూడా ఒక ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి ఈ రకమైన చిన్న చిన్న విషయాలు ఇదేమి పెద్ద ఖర్చయ్యే విషయాలు కాదు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఎటొచ్చి మనిషికి ఒక చిన్న ఓపిక, కోరిక, చెయ్యాలనే ఉత్సాహం ఉండాలి. దాంతోటే ఇంటిని పరిపూర్ణమైనటువంటి శుభ్రతతోటి ఉంచుకోవాలి. మనం కరెక్ట్ ఎప్పుడు అమ్మా. చూసినా ఇల్లు, ఒళ్ళు, శరీరం అన్నీ కూడా కడిగిన ముత్యంలా ఉండాలి. అంతకన్నా ఇంక నేనేమి చెప్పలేను. కడిగిన ముత్యంలా అంటే నీకు తెలుసుకోండి అందులోను. అంత శుభ్రతని పాటించాలి. ముఖ్యంగా శుభ్రత. శుభ్రత పాటిస్తే మనకి అనారోగ్యాలు రావు. ఏ విధమైనటువంటి వ్యాధులు మనని సోకవు. మన శుభ్రతే మన రక్షణ. ఆ రక్షణ కవచం ఏది అంటే మనం శుభ్రంగా ఉండం. దీని పార్ట్‌లోనే మీరు బట్టల్ని ఎలా కేర్ తీసుకోవాలి? ఆ! బట్టల గురించి ఎలా అంటే అమ్మా, బట్టలకి ఖరీదు ముఖ్యం కాదు. బట్టలకేంటంటే శుభ్రత ముఖ్యం గాని, ఖరీదు ముఖ్యం కాదు. మాసిపోతే ఖరీదు గల చీరైనా కట్టుకోలేం. ఎంత ఖరీదుగా ఉన్నా కూడా చీర మాసిపోయిందనుకో అది అవును. కట్టుకోలేం. మామూలు చీరైనా సరే శుభ్రంగా ఉంది అంటే అది కట్టుకొని సుఖంగా ఉంటుంది. మనసుకు శాంతంగా ఉంటుంది. బట్టలు శుభ్రం చేసుకోవడానికి ఎన్నో తీర్లున్నాయి. ఇప్పుడంటే చాలా వాషింగ్ మిషన్స్ ఇవి అవి వచ్చాయి. ఆనాటి కాలంలో అవేమీ లేవు. అప్పుడు సబ్బులు, సబ్బు పొడి వాటినేమో వేడి నీళ్ళల్లో వేసుకొని దాన్ని తడిపి
ఆరేసుకునేవాళ్ళం. ఆ ఆరేసేటప్పుడు కూడా ఏదో ఆరేసేసాం కదా అని చెప్పి ముద్దలు ముద్దలుగా పాడేసుకోవడం కాకుండా, దులిపి మళ్ళీ తిరిగి మడత పెట్టుకునేటప్పుడు కూడా ఇస్త్రీ చేసినంత శ్రద్ధగా దాన్ని చేతులతో పామి మడత పెట్టుకుని తల కింద పరుపు కింద పెట్టుకోవాలి. పెట్టుకున్నట్టయితే ఆ బట్టలు చూడ్డానికి ఇమ్ముగా ఉంటుంది. 10 బట్టలు ఒక బట్ట పట్టే చోట 10 బట్టలు పడతాయి. ఆ 10 బట్టలు కూడా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఇస్త్రీ చేసినట్టుగానే ఉంటుందనమాట. ఆ రకమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకోవాలి. ఆ పిల్లల బట్టలైనా సరే, మగవాళ్ళ బట్టలైనా సరే, ఆడవాళ్ళ బట్టలైనా సరే, ఆరేసే విధానంలో ఒక ప్రత్యేకతని పాటించాలి. తర్వాత ఉతికే విధానంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అక్కడ కూడా మనం అనేక రకాలైనటువంటి శుభ్రతల్ని తీసుకోవాలి. శుభ్రత పాటిస్తేనే ఏ బట్టైనా చాలా జాగ్రత్తగా ఉంటుంది. పట్టు బట్టను ఒక రకంగా ఉతకాలి. అవును. ఉన్ని బట్టను ఒక రకంగా ఉతకాలి. మన చేనేత బట్టను ఒక రకంగా ఉతకాలి. పట్టు బట్టల్ని కుంకుడుకాయ పులుసులో ఉతుక్కోవాలి. ఓహ్! పట్టు బట్ట ఉందనుకో లేతే కలర్ పోతుంది. అదే ఉన్ని బట్ట ఉందనుకో, ఉన్ని అంటే అదే ఇప్పుడు ఉలెన్ ఓహ్! ఉలెన్ ఉలెన్. ఉలెన్. ఓకే. దాన్ని తేలికైనటువంటి సబ్బుతోటి మనం తోముకునే ఒంటి సబ్బు ఉంటుంది చూడు, ఆ సబ్బుతోటి ఏంటంటే ఆహ్, ఉతకాలి. తర్వాతేమో మన చేనేత బట్టలున్నాయనుకో, దాన్ని మామూలు బట్టల సబ్బుతోటి కొంచెం వాషింగ్ సోడా కూడా వేసుకొని ఉతుక్కోవచ్చు. ఇన్ని రకాలుగా ఉంటుంటాయన్నమాట. మామూలుగా ఉతికే బట్టల్లో కూడా ఇన్ని రకాలున్నాయి. ఇన్ని రకాలుగాను శ్రద్ధ పట్టాలి. వేరే వేరేగా పైగా ఏంటంటే బట్టలన్నీ కలిపి తీసేసి ఓ బకెట్‌లో గుచ్చెత్తకూడదు. అంటే కొన్ని రంగులు పోయేవుంటాయి. అవును. కొన్నేమో పాని ఉంటాయి. అప్పుడేమవుతుంది ఇది అది కలిపి వేసేసేటప్పటికి ఆ పోయే రంగులు పోయేవన్నీ రంగులు కూడా వచ్చి మంచి బట్టలు కూడా అంటుకుంటాయి. రంగు కరెక్ట్. బట్టలు విడిగా ఉతుక్కోవాలి. తెల్ల బట్టలన్నీ విడిగా ఉతుక్కోవాలి. అదే పట్టు బట్టలు, ఉన్ని బట్టలు కూడా 2 కలపకూడదు. దేనికదే తీసుకొని, దేనికదే శ్రద్ధగా ఉతుక్కోవాలి. ఇది బట్టల విషయంలో నేను పాటించిన విషయాలు, నేను చెప్పగలిగే విషయాలు ఇవి అన్నమాట. వెరీ నైస్. సో దీని తర్వాత మనం వస్తే పిల్లల విషయంలో మనం ఎలా చూసుకోవాలి పిల్లల్ని? వాళ్ళ వాళ్ళ హెల్త్ గాని, వాళ్ళ ఫుడ్ గాని, లేపోతే వాళ్ళ చదువు గాని మనం ఎలా పాటించాలి పిల్లల విషయంలో? ఇదివరకు రోజుల్లో పిల్లలకి చదువులు చెప్పడానికి పెద్ద చదువు వచ్చేది కాదు పిల్లలకి. తల్లులకి పెద్ద చదువుకునేవాళ్ళు కాదు. ఏదో ఐదో క్లాస్ వరకు చదువుకునేవారు. పిల్లలకి చదువంటే వాళ్ళని శ్రద్ధగా ప్రతిరోజు ఒకే చోట, ఒకే సమయానికి కూర్చోపెట్టి చదివించడం. ఈవిడకి రావాలనే అవసరం ఏమీ లేదు. ఒకే చోట కూర్చొని, ఒకే సమయంలో వాళ్ళని కాళ్ళు, చేతులు కడుక్కొచ్చి శుభ్రంగానేమో ఆటలు ఆడుకొచ్చిన తర్వాత పెట్టగలిగిందేదో పెట్టి, తినిపించి, వాళ్ళని కూర్చోపెట్టి చదివించడం. చదివించడం ముఖ్యం. బేసికల్‌గా రిపిటిటివ్ టాస్క్స్ అంటే వాళ్ళకి అలవాటు పడేటట్టుగా అలవాటు రిపిటిటివ్‌గా పడాలి. చెయ్యాలి. చదువుకోవడం ఆ సమయానికొచ్చి కూర్చొని చదువుకోవాలి అనే అలవాటుకి వాళ్ళు అలవాటు పడిపోవాలన్నమాట. ఇప్పుడు వాళ్ళకేమిటంటే మనం చదువుతో పాటే అనేక రకాలైనటువంటి అలవాట్లని, మంచి విషయాల్ని చెప్పగలగాలి. మీరిలా చదువుకుంటే ఇలా ఫలానా శివాజీలాగా అవుతారు. లేకపోతేనేమో ఇంకో మహాత్ములందరిలాగా అవుతారు. చాలా పెద్ద వివేకానందుడు, ఓ రామకృష్ణ పరమహంస, ఓ శంకరాచార్యులు వీళ్ళలాగా మీరు చాలా గొప్పవాళ్ళవుతారు. చదువు జీవితంలో చాలా ముఖ్యం. చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. చదువుని మీరేమో సంపూర్ణంగా చదువుకుంటూ దాంట్లో ఉండేటటువంటి విషయాలన్నిటిని కూడా గ్రహించాలి అని పిల్లలకి చెప్తూ ఉండాలి. పదే పదే చెప్తుండాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఆటల మీద ఉన్న ధ్యాస చదువు మీద ఉండదు. మనం చెప్పుకుంటేనే వాళ్ళకి ఆహా! మనం కూడా చదువుకోవాలి. ఓహ్! వాళ్ళలా అవ్వాలి, వీళ్ళలా అవ్వాలి. రామాయణ, భారత, భాగవతాది కథలు కూడా మామూలుగా వచ్చేవి ఇదివరకు. ఆ కథలన్నీ కూడా చెప్పి పిల్లలకి వినిపిస్తూ ఉంటే దాంట్లో ఉండేటటువంటి సారాన్ని కూడా వాళ్ళు గ్రహించి ఓహో! మనం పెద్దయిన తర్వాత ఈ రకంగా ఉండాలి. పెద్దయిన తర్వాత ఈ రకమైనటువంటి పనులు చెయ్యాలి అని అనుకునేవారు. అంచేత పిల్లల్ని ఆ రకంగా పెంచడంలో తల్లి పూర్తిగా తన సమయాన్ని, తన ఓపికని కూడా వినియోగించి వాళ్ళకి ఆ పరిస్థితులు కల్పించి రోజు ఒకే చోట, ఒకే సమయానికి వాళ్ళని కూర్చోబెట్టి చదివించి, వాళ్ళు ఎలా చదువుతున్నారో లేదో చూసుకుంటూ వాళ్ళ పట్ల ఆ శ్రద్ధ వహించాలి. దాని తర్వాత వాళ్ళ ఫుడ్ ఎలా ఉండాలి? అంటే వాళ్ళకి తగిన పోషక పదార్థాలు మనం ఇవ్వాలి.
ఎలా ఎలా ఉంటుంది అది? బలమైన తిండి పెట్టాలి. కానీ బలమైన తిండి అంటే ఎక్కువ పెట్టడం అని కాదు అర్థం. మనం తినేటటువంటి వాళ్ళకి పెట్టేటటువంటి ఆహారంలోనే పోషక పదార్థాలు ఎక్కువగా ఉండేటటువంటివి పాలు, సాధ్యమైనంత మటికి మన మన పరిధిలో ఉండేటటువంటి పళ్ళు, పాలు, తర్వాత చిన్న చిన్న ధాన్యాలు, మనం బెల్లం, పల్లి పట్టీలు అంటామే, అవి ఏదో జామకాయలు పెట్టచ్చు, పల్లి పట్టీలు పెట్టచ్చు, నువ్వులుండలు పెట్టచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి బలం ఇచ్చేటటువంటి పదార్థాలే. పళ్ళకి గట్టిస్తుంది, శరీరానికి గట్టిస్తుంది. అటువంటి పదార్థాలు మనం ఏదో చాలా ఖరీదైనటువంటి స్వీట్స్‌ను అవి తీసుకొచ్చే పెట్టాలని ఏమీ లేదు. ఈ స్వల్పమైనటువంటి విషయాల్లోనే స్వల్పమైనటువంటి ఖరీదుల్లో ఉండే బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని మొక్కజొన్న పొత్తులు దొరుకుతాయి మనకి. అవి పెట్టొచ్చు. అందులోనేమో పీచు పదార్థం ఉంటుంది. పల్లెటూళ్ళలో తేగలు దొరుకుతాయి. తేగలు పెట్టొచ్చు. పల్లెటూళ్ళలో జామకాయలు దొరుకుతాయి. జామకాయలు పెట్టొచ్చు. ఇంట్లో ఉండి అమ్మ చేసేటటువంటి మినపసున్ను అంటే మినుములు వేయించి దాన్ని పిండి కింద విసిరి అందులో బెల్లము, నెయ్యి వేసి కలిపి ఉండలు కట్టి పెడతారు. అది చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం. అది ఒకటి పెట్టి మంచినీళ్ళు తాగితే వాడు బాగా ఆడుకోవడానికి శక్తి కూడా బాగా ఉంటుంది. అంచేత ఇటువంటి పదార్థాలన్నీ వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళ శరీరం మంచి కట్టుదిట్టంగా తయారవుతుంది. బయట తిళ్ళకి ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా నూనె వస్తువులు కాకుండా తక్కువ నూనెతో పట్టేటటువంటి వస్తువులు చేసి పిల్లలకి పెట్టినట్టయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు చెయ్యవు. ఓకే. అది. ఓకే. తర్వాత సాధారణంగా పొద్దుట, సాయంత్రం పాలు అవకాశం ఉన్నంత మటుకులో పాలు కలిపి పాలు పిల్లలకి ఇవ్వాలి. కాఫీ, టీలు ఇవ్వకూడదు. వాళ్ళు అడిగినా ఇవ్వకూడదు కాఫీ, టీలు. ఎందుకంటే పిల్లల ఆకలిని తక్కువ చేసేస్తాయి ఆ కాఫీ, టీ. హోమ్ మెడిసిన్ అంటే మనం ఇంటి వస్తువులతోటే ఎలా మనల్ని క్యూర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలు. సో దట్ మనం ఎక్కువ బయటికి వెళ్ళకుండా ఇంటి అంటే వస్తువులతోటే మనం ఎలా మనము హ్యాండిల్ చేయగలం. ఇప్పుడు ప్రతిదానికి ఇంత పిసరు పిల్లాడికి ఏదైనా ఒంట్లో చికాకుగా ఉంది అనేటప్పుడు గబగబా పరిగెట్టుకొని డాక్టర్‌కి ఫోన్ చేసేసి డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం కాదు. కొంచెం సావకాశపడి ఆ పిల్లాడికి ఉన్న బాధ ఏమిటో తెలుసు. కడుపు నొప్పేమో వాడికి తెలీదనుకో చంటి పిల్లాడు అవుతాడు. అప్పుడు మనం కొంతసేపు ఏం చేయాలి? చూస్తాం. చూసి ఇంట్లో ఆముదం ఎప్పుడూ పెట్టుకోవాలి. ఇప్పుడు పాత రోజుల్లో అయితే ముడి ఆముదం పెట్టుకునేవారు. ఇప్పుడేమో క్యాస్టర్ ఆయిల్ వస్తుంది కదా! అది ఒకవేళ అది కూడా లేదనుకో, కొబ్బరి నూనె తీసుకొని కొంచెం చెయ్యి ఇట్లా వేడి చేసి పొట్ట మీద రాయాలి. పొట్ట మీద వెయ్యాలి. పొట్ట మీద ఇలా రాసినట్టయితే ఆ పిల్లాడికి కొంచెం ఆ లోపల ఏదో అరగని పదార్థం ఏమైనా ఉంటే ఆ పాలల్లోనే అది తగ్గుతుంది. పై పై చిట్కా అనమాట. ఆ తర్వాత ఇంక చేసేదేమిటంటే ఈ పసుపు ఒక్క పిసరు పాలల్లో వేసి కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఉబ్బిగిన్నెతోటి ఆ పసుపు ఒక చిటికెడు పసుపు వేసి ఆ పాలు పట్టాలి. దాంతోటి కూడా కొంత కడుపు నొప్పి తగ్గుతుంది. బాగా జలుబు చేసేసిందనుకో, జలుబు, దగ్గుగా ఉంటే నెత్తి మీద పసుపు, తమలపాకు దొరికితే సరే సరే. తమలపాకు దొరకలేదు అనుకో, దొరకకపోయినా కూడా అదేం కొంచెం నెయ్యి గాని, ఆముదంలో గాని ఆ పసుపు కలిపి ఈ మాడు మీద నడినెత్తి మీద పెట్టాలి. పెట్టడం వల్ల ఏంటంటే బాగా ఆ జలుబుని కట్ చేస్తుంది. తర్వాత వాము ఉంటుంది. ఆ వాముని కొంచెం నీళ్ళల్లో ఉడకపెట్టి ఆ నీళ్లు బాగా వడకట్టి ఆ నీళ్ళని 2 చెంచాలు గాని, 1 చెంచా గాని రోజుకి 3 సార్లు పట్టినట్టయితే ఆ కడుపు నొప్పి గాని, ఆ బాధ గాని తగ్గిపోతుంది. అలాగే నువ్వు రోజు నీళ్లు పోసేటప్పుడు కూడా నేను చెప్పిన ఈ పదార్థాలన్నీ ఉన్నాయి చూడు. ఈ సున్నిపిండి పదార్థాలు అది పెట్టి తోమాలి. ఒకవేళ మరీ చిన్న పిల్లాడనుకో అప్పుడు ఈ మెడికేటెడ్ ఇవన్నీ వేసినవి కాకుండా ఒట్టి పెసరపిండి, ఒట్టి శనగపిండితోటే రుద్దాలి. తల కూడా ఒట్టి పెసరపిండి, ఒట్టి శనగపిండితోటే రుద్దాలి. ఈ బేబీ షాంపూలు, జాన్సన్‌వి ఇవి ఎక్కువ వాడేసేయకూడదు. అది అందులో ఎంత లేదన్నా కెమికల్ ఉంటుంది. పైకి మనకి అలా సాఫ్ట్‌గా ఉంటాయని వాళ్ళు ఎంత అడ్వర్టైజ్ చేసినా అందులో ఉండే కెమికల్స్ అందులోనే ఉంటాయి. దానివల్ల పిల్లలకి హాని కలగడం ఖాయం. అంచేత మన దేశీ వస్తువులతోటే మనం చేసుకోవాలి. కొంచెం పిల్లలు పెద్దవుతున్న కొలది మనమే చూసుకోవాలి. మెంతులు వాడించాలి. వాళ్ళకి ఆ చారు అన్నప్రాసన అవగానే చారుతో అన్నం పెట్టడం. మెత్తగా అన్నం వండి దాంట్లోనేమో వేయించిన కందిపప్పుతో కలిపి అందులోనేమో నెయ్యి వేసి
మెత్తగా ఉండంగానే వాళ్ళకి చారు పోసి తినిపించడం. దానికేంటంటే ఆ చారు వల్ల అరుగుదల శక్తి పెరుగుతుందనమాట. ఈ రకమైనటువంటి కొన్ని కొన్ని వస్తువులు ఆ చారులో చాలా వస్తువులు పడతాయి కదా! జీలకర్ర పడుతుంది, ధనియాలతో చేసిన పొడి పడుతుంది, ఇంగువ పడుతుంది, ఆవాలు పడతాయి. అంటే అవన్నీ వాళ్ళకి రాకుండా ప్లెయిన్‌గా ఉండేటటువంటివి పెట్టి ఆ చారు పోసి వాళ్ళకి పెట్టాలనమాట. రోజు రోజుకి ఎలాగంటే శరీరం వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంచెం కొంచెం ఆహారంలో మార్పులు చేస్తూ కొత్త కొత్త ఆహారం వాళ్ళకి నెమ్మదిగా అలవాటు చేసి పడిందా లేదా అని నువ్వే చూసుకుంటూ ఉండాలి. పడకపోతే దాన్ని తగ్గించాలి. పడితే దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. ఈ రకమైనటువంటి పిల్లలకి మందులంటే ఇదిగో మనం ఒంటింటి ఓపెన్ పెట్టే మనం ఆ మందుల కిట్టు. దాంట్లో ఉండేటట్టు మనకి ఏ విధమైనటువంటి కావాలన్నా దాంట్లోంచే తీసుకోవాలి. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని కాదు నేననేది. వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్లి సలహా తాత్కాలికంగా మాత్రం కంగారు పడిపోయి, పరిగెట్టిపోయి వెళ్ళడానికి బయటకి అవకాశం లేకపోతే కంగారు పడిపోకూడదు. కొంచెం మనకి చేతనైనవి చిన్న చిన్న చిట్కాల్ని చేస్తూ ఉండాలనమాట. అది వెరీ నైస్ అమ్మా. ఇప్పుడు ఉండే పరిస్థితిలో మనము ఎలాంటి బుక్స్ చదవాలి? సో, మీరు 2, 3 మంచి బుక్స్ ఏమైనా మీకు ఐడియా ఉంటే బికాజ్ మీరు చాలా హాబిట్ ఉంది. మీకు బుక్ రీడింగ్ హాబిట్ ఉంది. సో, ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తారా? తప్పకుండా ఇస్తానమ్మా. మనకి అంటే పుస్తకాలు ఎప్పుడూ కూడా సమకాలీన సమాజానికి అద్దాల్లాంటివి. అంటే ఇప్పుడు సమకాలీన సమాజం అంటే ఇప్పుడు మనం నడుస్తోందనుకో ఈ విషయానికి ఇప్పుడు రేపు కరోనా మీద ఎవరో నవల రాసేయొచ్చు. ఓ కవిత రాసేయొచ్చు. ఓ నాటకం రాసేయొచ్చు. అంటే ఆ సమకాలీనమైనటువంటి విషయాలు ఇప్పుడు ఒకప్పుడు వరకట్నం, ఒకప్పుడు కుటుంబ నియంత్రణ, ఒకప్పుడు అది కట్నాల యొక్క మరణాలు. బేసికల్‌గా సొసైటీలో ఇప్పుడు ఉండే ఏం నడుస్తోందో ఆ విషయాల మీద వాట్ల మీద వచ్చినటువంటి సాహిత్యం అంతా కూడా దానికి దర్పణం లాంటిది, అద్దం లాంటిదనమాట. అయితే నీకు మంచి పుస్తకాలు అంటే పాత పుస్తకాల దగ్గర నుంచి చెప్పాలంటే తర్వాత ఒకప్పుడు మనం ఊపేసింది ఏమిటంటే దేశభక్తి. ముఖ్యంగా ఉత్తేజపరిచినటువంటి పుస్తకాలు ఆనాడు దేశభక్తి సంబంధించినటువంటి పుస్తకాలు చాలా వచ్చాయి. అది ఇప్పుడు ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ అంటారా, అవుట్‌డేటెడ్ అయిపోయిందంటారు. ఇప్పుడు దేశభక్తి గురించి మనం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. దేశభక్తి అంటే ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు వేరే కాంటెక్స్ట్ లో మాట్లాడాలి. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా కాకుండా దేశభక్తి ఇప్పుడు ఏంటి అంటే అందరం కలిసి ఉండాలి, ఆనందంగా మాట్లాడాలి అంతేగాని అదే ఫ్రీడమ్ ఫైటర్స్ దేశభక్తి ఉండాలి. దేశం పట్ల నీ బాధ్యత ఏమిటో తెలియపరచాలి. నీకుండేటటువంటి బాధ్యతను తెలియపరుస్తూ నీకు చేతనైనటువంటి మీడియాలో నువ్వేమో ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఏ విషయాన్నైనా సరే. అలా ఉండేటటువంటివి అలా ఉంటాయి. అదే చెప్తాను కదా! ఇప్పుడు ఈ సబ్జెక్ట్‌లన్నీ కూడా అలాంటివే. ఇంకా కావాలంటే ఇంకేమిటంటే మనం ఒకప్పుడు మన తెలుగులోకొచ్చింది శరత్ సాహిత్యం చాలా వచ్చింది. శరత్ అంటే ఆయన పేరు శరత్ చంద్ర చటోపాధ్యాయ. ఆయనది చాలా మంచి నవలలొచ్చాయి. అవి అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి కూడా నిత్యహరితాలే. అలాగే చాలా మంది రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయనుకో. తేలిగ్గాను మాకు ఏదో ఇప్పుడు ఈ సమయంలో కూర్చొని చదువుకోవడానికి వీలుగా ఉండేటటువంటివి కొన్ని నవలలు అవి ఉంటాయి. నవలలు మనకి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వలేవు. సమకాలీన సంఘటనలు తెలియపరుస్తాయి తప్ప మనకేమిటంటే ఒక రకమైన మెసేజ్‌ని ఇచ్చేటటువంటి వాటిలాగా ఉండవు. నేను ఈ మధ్య జలంధర్ గారని ఆవిడ సినీ యాక్టర్ చంద్రమోహన్ గారి భార్య. ఓకే. ఆవిడ చాలా మంచి పుస్తకాలు, చాలా మంచి కథలు రాస్తున్నారు కూడా. ఆ దాంట్లో 'పున్నాగపూలు' అని ఒక నవల చదివాను. ఓకే. చాలా బావుంటుంది. అది మీ అందరికీ కూడా బాగా అర్థమవుతుంది. తర్వాత మాణిక్చంద్ర వంద్యోపాధ్యాయ బెంగాలీ రైటరు. ఆయనది 'వనవాస్' అని ఒక నవల చదివాను. ఓకే. ఆ నవల కూడా చాలా బావుంటుంది. అదేమిటంటే మొత్తం అంతా కూడా ప్రకృతి మీద రాసినటువంటి నవలనమాట. ప్రకృతిని బేస్ చేసుకొని రాసిన నవలలు నేను ఎక్కువ అసలు చదవలేదు. ఈ 'వనవాస్' ఒకటే చాలా బావుంది.
అయితే ఓపిక కావాలి, తీరిక కావాలి, దానికి శ్రద్ధ పట్టాలి. ఇవాళ 10 రోజులు 10 పేజీలు చదివిన తర్వాత మళ్ళీ రేపు ఆ 10 పేజీలు చదివేటప్పటికి పాత కథ నీకు గుర్తుండాలి. ఆ సమయాన్ని నువ్వు కేటాయించుకుని చదవగలిగితే అది ఉంది. తర్వాత ఏంటంటే సుబ్రహ్మణ్యం మూల అని ఒక ఆయన, ఆయన ఐఐటి ఖరగ్పూర్ ప్రొఫెసర్ అన్నమాట. ఆయన కూడా ఏం చేశారంటే, ఆత్మని ఒక దివ్యగా, ఏది? ఆత్మని ఒక దివ్యగా అని ఒక నవల. దివ్య 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 అంటే దీపం. ఆత్మని ఒక దివ్యగా, ఓకే. ఆత్మని ఒక దివ్యగా అని ఒక నవల రాశారాయన. చాలా బావుంది. యదనపూడి సులోచనానంద్ 'పార్థు' అని ఒక నవల, మంచి నవల ఉంది. ఇతనిది యండమూరి వీరేంద్రనాథ్‌దేమో 'ప్రార్థన' అని ఒక నవల ఉంది. అంతకన్నా ఇంకా సరదాగా ఉండేటటువంటిది కూడా చదువుకోవాలంటే లతది 'ఊహాగానం' అని ఒక పుస్తకం ఉంది. ఓకే. బావుంటుంది. తర్వాత పురాణం 'సీత ముచ్చట్లు' అని అది కూడా చాలా బావుంటుందనమాట. అది ఎవరు రాసారు? ఆ పురాణం సుబ్రహ్మణ్య శర్మ. ఓకే. 'మిథునం' అని శ్రీరమణ్ రాశారు. 'మిథునం' కథ సినిమా కూడా వచ్చింది. సినిమా వచ్చింది. అవును. అది 'తనికెళ్ళ భరణి' అవును. కరెక్ట్. అది ఆయనే రాశారు. 'బంగారు మురుగు' అని ఒక కథ. 'బంగారం మురుగు' నేను చదివాను అమ్మ. చాలా బావుంటుంది అమ్మ. బావుంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. అలాగే ఉంటుంది 'మిథునం' కూడా. అంటే సినిమా చూసిన వాళ్ళకి కన్నా కూడా నవల చదివిన వాళ్ళకి ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుందన్నమాట. అలా చాలా రైట్. పుస్తకాలున్నాయి తల్లి. ఇవి ముందర చదివితే చదవండి. చదివిన తర్వాత ఇంకా కావాలంటే లిస్ట్ ఇస్తాను నా దగ్గర. చాలా సంతోషం అమ్మ. థాంక్ యూ సో మచ్. ఇంత బాగా బ్యూటిఫుల్‌గా చెప్పినందుకు. సో, టు ఎవ్రీవన్, ప్లీజ్ లిసన్ టు దిస్ పాడ్‌కాస్ట్. Try to follow all the suggestions that Amama has given. So, thank you so much for watching the video. Do like, share, comment, and subscribe to the channel, and press the bell icon, and also follow us on various social media platforms. Thank you so much. Thank you, Amama.